రెసిపీ చేయబోతున్నావు? సన్ రైజ్ పుడింగ్ కప్స్. మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ సన్ రైజ్ పుడింగ్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సన్ రైజ్ పుడింగ్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ క్రీమ్, చెర్రీస్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కండెన్స్డ్ మిల్క్, కేక్ ముక్కలు, పంచదార, తేనె, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఐస్ క్రీమ్. సన్ రైజ్ పుడింగ్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి ఫస్ట్? ఈ ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్ మిల్క్ ఇది బాగా మిక్స్ చేయాలి. ఓకే, వేసేసాయి. కండెన్స్ మిల్క్. నా ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయినా కదా. అవును. నౌ యాపిల్ అండ్ బనానా ఫ్రూట్స్. నెక్స్ట్ బనానా. యా, బనానా. యూ హ్యావ్ టు మిక్స్ అగైన్. ఇది బాగా మిక్స్ అయింది. అవర్ బేస్ ఇస్ రెడీ. క్రీమీగా ఉంది కదా. క్రీమీ క్రీమీ. Yes. Now we need serving bowls. ఇదిగో బేస్ we are making. ఇప్పుడు ఈ మిక్స్ చేసినది ఇంకోటి కూడా చేసాయి. యా, బేస్ ఇప్పుడు రెడీ అయింది. ఓకే, షుగర్లు వాటర్ స్ప్రింకిల్ చేసి మిక్స్ చేయాలి. సో అది మిక్సింగ్ అయిపోయిందా? యా, డిజాల్వ్ అయింది. ఓకే, Now- నెక్స్ట్. ఈ కేక్ ఉంది కదా, we can place it on top of this base. ఓకే, డన్. Yes. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ డిసాల్వ్ చేసిన షుగర్ ఉంది కదా, వాటర్. వాటర్ అది కొంచెం పైన పోయాలి. ఓకే, విల్ సోక్ ద బ్రెడ్. ఓకే. సోకింగ్ ద బ్రెడ్ విత్ షుగర్ వాటర్. యా, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. మరి థర్డ్ స్టెప్? ఐస్ క్రీమ్ తో టాప్ చేయాలి. ఆహా, టెంప్ట్ చేస్తావు నువ్వు బాగా. ఇంత మంచి రెసిపీ. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయాలి. ఇప్పుడు కొంచెం హనీ వేసుకుంటాం. గార్నిషింగ్ విత్ చెర్రీస్. యా, ఇప్పుడు సన్ రైజ్ పుడ్డింగ్ కప్స్ రెడీ అయింది. స్వీటీ, టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పు. థ్యాంక్ యూ. సో ఎస్, టేస్టీ టేస్టీ సన్ రైజ్ పుడింగ్ కప్స్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. సన్ రైజ్ పుడింగ్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ క్రీమ్, చెర్రీస్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కండెన్స్డ్ మిల్క్, కేక్ ముక్కలు, పంచదార, తేనె, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఐస్ క్రీమ్. సన్ రైజ్ పుడింగ్ కప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసి బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్స్ తీసుకుని అందులో ముందుగా మనం తయారు చేసుకున్న క్రీమ్ మిశ్రమంని పెట్టి దానిపై కేక్ ముక్కలను పెట్టి దాని మీద పంచదార నీళ్ళను పోసి ఐస్ క్రీమ్, అలాగే డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కొద్దిగా తేనె, చెర్రీస్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ సన్ రైజ్ పుడింగ్ కప్స్ రెడీ.